నమస్తే, నేను డాక్టర్ శంకర్. పిల్లలు చేయకూడని స్నేహాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. 3 రకాల స్నేహాలకి పిల్లలు దూరంగా ఉండాలి. మొదటిది, మీకంటే పెద్ద వయసులో ఉన్న వారితోటి స్నేహాలు చేసి వారిని అనుకరించడం మొదలుపెట్టకూడదు. ఇలా ప్రయత్నించడం వల్ల చిన్న వయసులోనే చెడు వ్యసనాలను బారిన పడే ప్రమాదం ఉంది. పైగా చిన్న వయసులోనే ముదిరిపోతే మీరు మీ స్నేహితులతో, మీ తోటి వారితో కలిసి అనుభవించే చిన్న చిన్న సంతోషాలు, ఆనందాలకి కూడా దూరం అయిపోతారు. ఎందుకంటే అవి మీకు ఇంకా రుచించవు కాబట్టి. దీనివల్ల మీ మానసిక ఎదుగుదల కుంటుపడుతుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండాలి. రెండోది, మిమ్మల్ని కించపరిచే వారితోనూ, అందరి ముందు మిమ్మల్ని అవమానపరిచే విధంగానో, లేకపోతే లోకు చేసి హీనంగా చూసే వారితోనూ స్నేహాలు చేయకూడదు. ఈరోజు రేపట్లో ఏ ధోరణి నేను చూస్తున్నానంటే, పిల్లల్లో పాపులర్ కిడ్సే తమని ఎట్లా ట్రీట్ చేసినా సరే పర్వాలేదు, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. వారితో స్నేహం చేయడానికి కూడా మొగ్గు చూపిస్తున్నారు. దానివల్ల ఏదో ఉపకారాన్ని పొందొచ్చని, పాపులారిటీ పెరుగుతుందనో, లేకపోతే ఏదో పార్టీలకి, పబ్బులకి పిలుస్తారనో, వీళ్ళతో కలిసి తిరిగితే మనకు కూడా గుర్తింపు వస్తుందనో, ఏదో చిన్న చిన్న లాభాలను దృష్టిలో పెట్టుకొని ఏదో తాత్కాలికమైన ప్రయోజనాలను ఆశించి ఇవన్నీ చేస్తున్నారు. కానీ దీర్ఘకాలికమైన నష్టాన్ని చూడట్లేదు. ఇటువంటి స్నేహాల వల్ల మీ ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యము దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో మీకు మానసికమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి కూడా దూరంగా ఉండాలి. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది, చెడు అలవాట్లు, వ్యసనాలు ఉన్న వాళ్ళతోటి స్నేహాలు అలాంటివి చేయకండి. మీ మిత్రమండలిలో ఎవరైనా కానీ చెడు వ్యసనాల బారిన పడి ఉంటే కనుక వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే చెడు వ్యసనాలు ఎలా అంటుకుంటాయి పిల్లలకి? వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అంటుకుంటాయి. దాన్ని పియర్ ప్రెషర్ అంటారు. దానికి మనం దూరంగా ఉండాలి. ఈ 3 స్నేహాలకి మనం దూరంగా ఉంటే కనుక మనం ఆరోగ్యంగా, ఆనందంగా, సక్సెస్ఫుల్గా ఎదుగుతాం. మరి దృష్టిలో పెట్టుకుంటారు కదా?